ఇదే జన్మ నమ్మతుకుమ్మ తప్పేం లేదులే గుమ్మగడ్డే కాటవమ్మ కాల సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందు కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే ఒక సపోర్ట్లా ఉంటుంది. మీరైతే లైక్ చేస్తే చాలా నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలనిపిస్తుంది. మీరైతే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే వీడియో చూసారు కదా, కాపీరైట్ వల్ల అయితే నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. మీరైతే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఎడిట్ విత్ దీప్ అని సెర్చ్ చేసి మన పేజ్ వస్తుంది చూడండి, అక్కడికి వెళ్ళి ఫాలో కూడా చేయండి. అందులో చూడండి సాంగ్తో ఉంటుంది. చాలా సింపుల్. ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలంటే చాలా సింపుల్. ఫస్ట్ అయితే మీతో ఎలర్ట్ మోషన్ యాప్ ఉండాలి. నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఫాంట్ అయితే మిస్ అని పడుతుంది. ఫాంట్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరైతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫోటో ఉందా, ఇక్కడ రెక్టాంగిల్ తర్వాత లిరిక్స్ దానిపైన ఫోటో ఉంటుంది పిక్. అది క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్ లేదా అది క్లిక్ చేయండి. మళ్ళీ యారో క్లిక్ చేస్తే ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి. మీరైతే ఫస్ట్ మెయిన్ చేయాల్సిందంటే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, లేకుంటే రాదు వీడియో. చాలా సింపుల్. అది కూడా నేనైతే ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేసా. మీరైతే ఏదైనా సరే ఓపెన్ చేసి యూజ్ చేయండి. చాలా సింపుల్. ఇప్పుడైతే నేను ఈ ఫోటో అయితే పెడుతున్నా. ఆ ఫోటో ఉంది కాబట్టి ఈ ఫోటో పెడుతున్నా ఇలా. నెక్స్ట్ మళ్ళీ పైకి ఇలా స్క్రోల్ చేస్తే సైడ్కి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ పైన ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ ఇది మళ్ళీ కెమెరా పైనది కింద ఇది క్లిక్ చేయండి. ఫోటో కలర్ అండ్ ఫీల్, మళ్ళీ యారో, మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో పెడుతున్నా నేనైతే ఇగో ఇలా. తర్వాత మీకు అంత కాకుంటే ఇక్కడ రైట్ సైడ్లో టాప్కి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. అయితే ఇలా అయితే వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే 2 ఫింగర్స్తో అయినా 1 ఫింగర్తో అయినా ఇలా జరుపుకోండి అంతే. దానికి మించి ఏం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది ఇలా. మిగతా ఫొటోస్ కూడా ఇంతే. ఇంకో ఫోటో కూడా క్లిక్ చేసి ఇది ఇక్కడ యారో క్లిక్ చేసి మళ్ళీ నేనైతే ఈ ఫోటో ఇస్తున్నా. ఇగో ఈ ఫోటో ఇస్తున్నా అంతే. దీన్ని ఇప్పుడు నేను జూమ్ చేసుకోవాలి. ఈ ఫోటోని ట్యాప్ చేసి ఇలా 2 ఫింగర్స్తో అయితే జూమ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత మిగతా ఫొటోస్ కూడా ఇంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేయాలి. ఫాంట్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకోవాలో అండ్ ఎలా అయితే ఫాంట్ పెట్టాలో తెలుసు కదా. డైరెక్ట్ మీరైతే ఎక్స్పోర్ట్ ఆప్షన్కి వెళ్ళి హై క్లారిటీ పెట్టి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.